హాయ్ ఆల్, జై శ్రీరామ్. ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకునే పన్నీర్ క్యాప్సికమ్ బిర్యానీ అండి. ఉల్లిపాయ, క్యాప్సికము, టమాటో, ఒక క్యాప్సికము, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది. తర్వాత పన్నీర్ అండి, మామూలు రైసే, దాంట్లో ఉప్పు, కారం, కొంచెం కారం తక్కువ, మసాలా తక్కువ కూడా వేసుకోవాలి. అన్నీ వేసి పక్కన పెట్టి, ఇది 1 కప్పు సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకున్నాను. బాగా కాగిన తర్వాత క్యాప్సికమ్, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నానండి, తినడానికి బాగుంటుందని. ఇది నేను కుక్కర్లో చేయట్లేదు, మామూలు కడాయిలోనే చేసేస్తున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత పన్నీర్ కూడా నేను యాసిటీస్ ఇలాగే చేసుకుంటాను. ఈ పన్నీరు బాగుంటుందండి, హెరిటేజ్ వాళ్ళది. మనం ముందు ఇలా ఫ్రై చేయవలసిన అవసరం ఏమి ఉండదు, జస్ట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. అది బాగా వేగిన తర్వాత రైస్లో కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర. రైస్ కూడా ఒక 40% వరకు బాగా కుక్ చేసుకున్నాను. 1:2 రేషియోలో వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ ఇనికి వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నాకు దగ్గరగా 25 మినిట్స్లో అయిపోయిందండి. సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి అడుగుతారు. ఇలా కమ్మగా కారం తక్కువ, మసాలా తక్కువ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. విజయవాడలో ఎండలు ఎక్కువ ఉన్నాయండి, ప్లీజ్ టేక్ కేర్. బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి, ఎక్కువ వాటర్ లిక్విడ్స్ తీసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. జై శ్రీరామ్.